ఇదైతే నాకు ఓకే. రేయ్ వచ్చే, నీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. దా రారా, లేట్ ఏంటి? ఈడే డిగ్రీ డిస్క్ అంటే డిస్కంటిన్యూ. హలో సార్. నాకు జాబ్ ఇచ్చే అవకాశం ఎవరికైనా కల్పిద్దాం మామయ్య అంటేని నేనే మీ పేరు రికమెండ్ చేశాను. ఒరే నేను చేసిన పని ఒకటి మిస్ పోయి ఒకటి హెల్ప్ అయిపోయిందని చెప్పానే ఈయనకే. మామయ్య ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు సార్? మీ ఇష్టం అండి, ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. అయితే రేపు పొద్దున వచ్చి జాయిన్ అయిపోతాడు. ఇంక మీరు నాకు థ్యాంక్స్ లేదు చెప్పకండి. నో మెన్షన్. నా టిఫిన్లో పదరా, నీ ఇంటర్వ్యూ అయిపోయింది. రేపు నా ఇంటర్వ్యూ ఏమవుద్దో ఏంటో. ఒరే ఈరోజు ఆంటీ వంట దొరికితే అయిపోతాం. ఈసారి ఉంటానో జాగ్రత్తగా వచ్చాయి. ఆంటీ నా టిఫిన్ అయిపోయింది. అందుకే బాబు కాఫీ పెట్టాను. అంటే మీ దగ్గర విషయం దాశాను. ఏంటి బాబు అది? లాస్ట్ టైం మీరు ఇచ్చిన పాయసం మన ఇంట్లో తిరిగే పిల్లికి పెట్టాను. అప్పుడు పోయిన పిల్లి ఇంకా తిరిగి రాలేదు. ఇన్ఫర్మేషన్ లీక్ అయిందో ఏంటో. ఈదిలోకి ఊరకుక్కలు కూడా రావట్లేదు. ఫోన్లే బాబు, నువ్వు ఉన్నావుగా, కాఫీ ఇప్పుడే తెస్తాను. తొందరగా ఈ రోజు నేను డ్రాప్ చేయడం నాకు కుదరదు. మా అల్లుని డ్రాప్ చేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నేను మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏ రోజైనా మీ అన్న నేను డ్రాప్ చేశాడా? లేదు. మరి ఎందుకే రోజు 2 జడలు వేసుకుని వెనకాల బ్యాగ్ వేసుకుని తొక్కలో యూనిఫామ్ వేసుకుని అని 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 అనుకుంటే వెనకాల వెళ్తావు ఎందుకు? బిల్డప్ప. నేను అప్పటి నుంచే చూస్తున్నాను. ఏ రోజైనా నీకు ఉద్యోగం వచ్చిందా? మరెందుకు రోజు షర్టు లోపలికి తోసుకుని టై బిగించుకొని ఎగేసుకుని వెళ్ళిపోతావు? బిల్డప్ప. ఏదో ఒక రోజు జాబ్ వస్తుందని ఆశ. అలాగే మా అన్నయ్య నన్ను ఏదో ఒక రోజు డ్రాప్ చేస్తాడని ఆశ. నేను బస్సులో వెళ్తానులే మామయ్య, దాన్ని డ్రాప్ చేయి. నీకు తెలియదురా బాబు దాని గురించి. ముందు డ్రాప్ చేయమందా, దారిలో అయ్యి కొనమని నా మైండ్ తినేస్తాయి. ఈ రోజు ఏం అడగనులే. అయితే ఎక్కువ. ఎలాగో ఎగ్జిబిషన్ కి తీసుకెళ్తాగా, అక్కడ కొనిద్దు గాని. బాబు కాఫీ. అయ్యి బాబాయ్, ఆ కాఫీ తాగడం నేను డ్రాప్ చేయడమే బెటర్. గుడ్ మార్నింగ్ టీచర్. బయటైనా నన్ను స్టూడెంట్లా ఉండనివ్వండిరా. నాతో పాటు రావద్దు, కొంచెం దూరంగా రండి. ఓకే? స్టాప్. బ్యాక్ బ్యాక్. ఇంకా బ్యాక్. డిస్టెన్స్ లో రమ్మని చెప్పానా? కాన్వెంట్కి వెళ్ళేంత వరకు దగ్గరకు వచ్చారు. స్టాప్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. 4 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. నేను చెప్పాక దగ్గరికి రావచ్చు. ఓకే? Now follow. Good morning, teacher. Good morning. Good. నేను టీచర్నే. అయితే ఏంటి? నాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, తెలుసా నీకు? కూల్. నేనేం చేశాను? నువ్వు ఫాలో అంటేనే కదా నేను ఫాలో అయ్యాను. నేను వెళ్ళొచ్చా? నాతో పనేం లేదుగా. ఈ చాయ్ ఇంకో హోటల్ని తెప్పించేస్తాడా ఏంటి? చాయ్ చెప్పి చాలాసేపు అయింది. రేయ్, వీడి గుణ అని ఎంజిఎం కాలేజ్ స్టూడెంట్. సిటీలో రౌడీల కంటే వరస్ట్. జనరల్గా ఎప్పుడు ఎవడెవడితో గొడవ పట్టడానికి వస్తూ ఉంటాడు. ఉమెన్స్ కాలేజ్ దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తుంటారు. చోటు చాయ్లా. ఈసారి చాయ్ తాడానికి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు కూడా ఊరికే రాలేదు.
రాజేష్ గజేంద్ర 4 నుంచి కనిపిస్తలేడు. వాడు వరంగల్ వెళ్ళాడు. 1 వీక్ తర్వాత వస్తానన్నాడు. అవునా? వాడితోనే పని. నా బుక్ ఉండిపోయిందిరా వాడి దగ్గర. ఏరా మొన్న రాలేదే అన్న అది క్లాస్ ఉండి. క్లాసా? మాకు లేవా క్లాసులు? అంటే మేము పని పాట లేకుండా స్ట్రైక్లు బండ్లని తిరుగుతుంటే నువ్వు క్లాస్లోకి వెళ్తావరా? నాకు ఆ ఇష్యూకి సంబంధం ఏంటన్నా? అదిరా వాళ్ళు చెప్పారా నువ్వు ఇష్యూస్ గురించి బయట మాట్లాడుతున్నావు అని. అయినా రే అన్నయ్య మ్యాటర్స్ డిస్కస్ చేసేంత రేంజ్కి దిగిపోయారన్న బాబు ఆగండమ్మా. కప్ప తాగిస్తానే. ఎక్స్క్యూజ్ మీ దో చాయ్. వీళ్ళని ఎవడో బాగు చేయలేడురా, ఇంపాసిబుల్ అంతే. మేడం ఇది ఓకే అండి? ఓకే ఓకే థ్యాంక్ యూ. వెల్కమ్. ఏడ్స్ ఒక్కటేసుకున్నామేంటి? ఎగ్జిబిషన్ అన్నాక ఇలాగే ఉంటుంది. సారీ సారీ చెప్పాను కదా. టీచర్కి సారీ చెప్పు. సారీ టీచర్. ఏమైంది? నేను టీచర్ అని వాడికి చెప్పాలా? చెప్తే వాడు బయటికి వెళ్ళి ఎంత మందికి చెప్తాడో. వాడిని చూస్తే అలా అనిపించట్లేదే. నిన్ను చూస్తే కూడా అలా అనిపించదు. నువ్వు వాడికి చెప్పలేదా? లాజికే. హలో బాబు, ఈ అమ్మాయి టీచర్ అని ఎవరికి చెప్పద్దే. టీచర్ అని ఎవరికి చెప్పద్దే. టీచర్ అని ఎవరికి చెప్పద్దే. తెలిసిపోయింది, అందరికీ తెలిసిపోయింది. అయ్యో సారీ. ఎక్స్క్యూజ్ మీ టీచర్. అమ్మాయి హలో. హలో అమ్మాయి. హలో. ఎవరా అమ్మాయి నీతో గొడవ పడుతుంది? నీకు బాగా పరిచయమా? అమ్మాయిలు కోపడడానికి పరిచయాలు అవసరం లేదు మామయ్య. ఈ అమ్మాయికి అస్సలు అవసరం లేదు. పరిచయం లేదంటున్నావు, మరి ఇందాక టీచర్ అని అరిసావు. కాన్వెంట్కి వెళ్ళినప్పుడు తెలిసిందిలే. కాన్వెంట్కి ఎందుకు వెళ్ళావు? తనే ఫాలో అవ్వమంది. ఆ అమ్మాయి నిన్ను ఫాలో అవ్వమని చెప్పింది, నువ్వు కాన్వెంట్కి వెళ్ళావు, నీకు టీచర్ అని చెప్పింది, కానీ పరిచయం లేదు. వెరీ ఇంట్రెస్టింగ్. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అన్నయ్య ఇది ఆ అమ్మాయిదే అనుకుంటా. యాంటిక్ పీసెస్ చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి ఇంపార్టెంట్. Go. Hey, that's not good. ఏ టీచర్. నీ వల్లే. నేనేం చేశాను? ఎందుకు వచ్చావు? ఎగ్జిబిషన్ లో చేసింది సరిపోలేదా? నీ బాక్స్ ఇచ్చేదా? బాక్స్ ఇదో వంక పెట్టుకుని కలుద్దామని వచ్చేసాడు. ఏంటా లుక్? నీ అబ్బాయిల గురించి నాకు బాగా తెలుసు. మీలాంటి వాళ్ళ గురించే మా అన్నయ్య చెప్తుంటాడు. ఏ ఏ నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? నేను అలాంటి వాడిని కాదు. కాకపోతే కాదని వాదించు. వాదించాలా? అవును. నీతోనా? అవును. ఈ బాక్స్ నీకు దొరికిందా లేక మళ్ళీ నన్ను కలవడం కోసం నొక్కేసావా? మళ్ళీ మళ్ళీ కలిసే మెటీరియల్ గా నేను అనుకోవట్లేదు. దీంట్లో గోల్డ్ మనీ లాంటి విలువను ఏం లేకపోయినా ఎందుకు తెచ్చావు? ఆ బాక్స్ లో నువ్వు మిస్ కాకూడదని హాఫ్ చాక్లెట్, రబ్బర్ బల్లి, సగం కొరికేసిన ఉసిరికాయ. ఆపు. నేను టీచర్ అని ఎగ్జిబిషన్ లో ఎందుకు అనౌన్స్ చేశావు? అది అనౌన్స్మెంట్ అవుతుందని నాకు తెలీదు. ఏదో తెలియకుండా అలా జరిగిపోయింది. ఏంటి తెలియకుండా? అసలు నా గురించి నీకేం తెలుసని? నువ్వెవరు నా పర్సనల్ మ్యాటర్స్ పబ్లిక్ చేయడానికి? హూ ఆర్ యు? మ్యామ్. ఎస్ మ్యామ్.
యూకేజీ వాళ్ళకి క్లాస్ అయిపోయింది, ఎల్కేజీ వాళ్ళకి డ్రిల్ పీరియడ్. బాగా జారారు. ఇంతలో ఇతను వస్తే బాక్స్, ఇతను నా ఫ్రెండ్. పేరు చెప్పు. సత్య. సత్య, యూ క్యాన్ గో. నాట్ యూ మ్యామ్. ఓన్లీ యూ. ఫ్రెండ్కి ఇంకో పదం చెప్పు. మిత్రుడు, నేస్తం, స్నేహితుడు. బాగుందిరా. మొత్తం మీద నా దగ్గరికి వచ్చినందుకు నీకు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయిపోయింది అనమాట. ఫ్రెండ్ ఏంటి? అదేంట్రా, బాక్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అరగంట డిస్కషన్ పెట్టిందను, అవును. తర్వాత హెచ్ఎం రూమ్ తీసుకెళ్ళిందను. తీసుకెళ్ళింది. మరి అక్కడ ఏమందన్నావు? ఫ్రెండ్ అంది. అంటే ఫ్రెండ్షిప్ కదరా. అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది మావయ్య? ఏదో ఎమోషన్ లో అలా అంది. ఓ, మధ్యలో ఈ ఎమోషన్ ఏంట్రా? అర్థం చేసుకో మావయ్య, ఆ సిచ్యువేషన్ అలాంటిది. అర్థమైందిరా. హ్యాపీ సిచ్యువేషన్లన్నీ అక్కడ, బ్యాడ్ సిచ్యువేషన్లన్నీ ఇక్కడ. నువ్వేంటాక నీ సిచ్యువేషన్ కూడా బ్యాడా? బాగా బ్యాడ్ అన్నయ్య. నువ్వు ఇప్పుడు నన్ను అన్నయ్య అనేసావా? అవునన్నయ్య. అసలు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు చూస్తే అన్నయ్య అని అతను, ఈడు చూస్తే అమ్మాయితో ఫ్రెండ్షిప్ లేదంటున్నాడు. ఒరే, ఈ బ్లాక్ ఏంట్రా రెడ్ అయిపోయింది? ఏమైంది? మా స్కూల్లో అందరినీ నాగార్జున సాగర్ టూర్ కి తీసుకెళ్తున్నారు. పంపించమంటే నాన్న ఇది కొనిచ్చారు. మీ నాన్న తెలివితేటలు నాకుంటే ఇలాంటిదే హైదరాబాద్ గైడ్ కొట్టుకొని చార్మినార్ రెంట్కి చై టాక్సీ అమ్మేదిన. ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, ఒక్క నాన్నని కన్విన్స్ చేయలేరా? కన్ఫ్యూజ్ చేస్తాం. టూర్ అంటే ఏం చేస్తారయ్యా? అక్కడికి తీసుకెళ్లి వాటి హిస్టరీ చెప్తారు అంతేగా. అదేదో ఇక్కడే ఉండి అంతకంటే ఎక్కువ బుక్ లో చదువుకోవచ్చు. దాంట్లో ఫొటోస్ కూడా బాగా ఇచ్చారు. భలే చెప్పారు అంకుల్. టైం సేవ్ అవుద్ది, డబ్బులు కూడా మిగులుతాయి. పైగా లైఫ్ లాంగ్ నాగార్జున సాగర్ మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటది. ఎప్పుడు కొలతప్పుడు చూసుకోవచ్చు. అంటే అంకుల్, అది ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా బస్సులో వెళ్తా ఉంటే ఆ ఫీలింగ్ బాగా గుర్తు చేసావు. ఫ్రెండ్స్ తో జర్నీ చాలా డేంజర్. ఆ రకంగా కూడా అమ్మాయిని పంపడం అస్సలు సేఫ్ కాదు. సారీ అంకుల్, అంత సేఫ్ సైడ్ నేను ఆలోచించలేదు. అయినా ఈ రోజులో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? కోతలకి వాళ్ళకి డిఫరెన్స్ ఏ తెలియట్లేదు. పకోడీ తీసుకో. అలాగే. నువ్వు ఆ బుక్ ఫాలో అయిపోవే, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. తీసుకో బాబు. వద్దు అంకుల్. స్పెషల్ గా చేశాను ఆనియన్ పకోడీ, చాలా బాగుంటుంది. చూస్తే తెలుస్తుంది అంకుల్. నువ్వు మరీనయ్యా, చూస్తే ఎలా తెలుస్తుంది? తింటేనే కదా టేస్ట్ తెలిసేది. మరి బుక్ చూస్తే నాగార్జున సాగర్ గురించి ఎలా తెలుస్తుంది అంకుల్? వెళ్తేనే కదా తెలిసేది. సరే, ఎంత అవుతుంది? జస్ట్ 1500. టూర్ కి పేరు వెళ్దువు గాని. థ్యాంక్స్ నాన్న. ప్లేట్ సగం గాలి అయిపోయిందిరా. అంకుల్ చేత్తో టీ తాగేస్తే నేను వచ్చిన పని అయిపోద్ది. బాబు, నువ్వు చాలా తెలివిగా మాట్లాడేవు, కానీ ఒక విషయం కనిపెట్టలేకపోయావు. కనిపెట్టాను అంకుల్. ఏ విషయం? పకోడీ మ్యాటర్. అది చేసింది మీరు కాదు, ఆంటీ. పాపం తను చేసిందని తెలిస్తే సేల్ అవ్వట్లేదని రిక్వెస్ట్ చేసింది. సింపుల్ గా ఇది నా ఫ్యామిలీ. ఇంకా నా వర్క్ విషయంకి వస్తే నర్సరీలో జాబ్ జస్ట్ టైం పాస్. అన్నట్లు ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. మావయ్య. ఇప్పుడిప్పుడే నాకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అది నా అదృష్టం.